శివలింగం యొక్క ఆకృతి మనకు ప్రకృతిలో చూడొచ్చు. ప్రకృతి ప్రసాదించినటువంటి లింగదొండ గింజలో శివుని యొక్క ఆకృతి కనిపిస్తుంది. ఈ లింగదొండ గింజలు అంటే ఈ కాలంలో మనకు కనిపిస్తాయి. ఈ లింగదొండ గింజను కనుక మనం తీసినట్లయితే చూడండి, ఒకసారి తల్లి గర్భగుడిలో శిశువు ఉన్నట్లు ఈ విత్తనాలు ఉండి, ఇవి ఒక్కసారి వీటిని మనం పరిశీలనగా చూసినట్లయితే ఈ విత్తనాలు పూర్తిగా అంటే శివలింగ ఆకృతిలో ఉంటాయి. ఈ విత్తనాలు, ఈ శివలింగ ఆకృతిలో ఉన్నటువంటి విత్తనాలు ఆయుర్వేద పరంగా సంతానోత్పత్తికి, జీర్ణ వ్యవస్థకు, రకరకాల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తిగా పనిచేస్తాయని చెప్పి ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తారు. అంటే ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని, అంటే శివలింగం యొక్క రూపం, మనము శివాలయాలలో చూసేటువంటి శివలింగం యొక్క రూపం ఈ చెట్టులో, ఈ విత్తనంలో కనిపిస్తుంది. ఇది ఒక దైవం యొక్క శక్తిగా పాటిస్తారు. కానీ పొలాలలో, పొలం గట్లలో, చెట్లపైన ఇది తీగ బారి విచ్చలవిడిగా పెరుగుతుంది. దీన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇది దొరికినట్లయితే ఒక శివుని యొక్క విగ్రహమే ఏమంటారు, స్వయంభూ విగ్రహం దొరికినట్టుగా శివభక్తులు దీన్ని వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక భావంతో చూస్తారు. కెమెరామెన్ నవీన్తో జితేందర్ సామ్రాట్, పుడమిటి. శివలింగం యొక్క ఆకృతి మనకు ప్రకృతిలో చూడొచ్చు. ప్రకృతి ప్రసాదించినటువంటి లింగదొండ గింజలో శివుని యొక్క ఆకృతి కనిపిస్తుంది. ఈ లింగదొండ గింజలు అంటే ఈ కాలంలో మనకు కనిపిస్తాయి. ఈ లింగదొండ గింజను కనుక మనం తీసినట్లయితే చూడండి, ఒకసారి తల్లి గర్భగుడిలో శిశువు ఉన్నట్లు ఈ విత్తనాలు ఉండి, ఇవి ఒక్కసారి వీటిని మనం పరిశీలనగా చూసినట్లయితే ఈ విత్తనాలు పూర్తిగా అంటే శివలింగ ఆకృతిలో ఉంటాయి. ఈ విత్తనాలు, ఈ శివలింగ ఆకృతిలో ఉన్నటువంటి విత్తనాలు ఆయుర్వేద పరంగా సంతానోత్పత్తికి, జీర్ణ వ్యవస్థకు, రకరకాల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తిగా పనిచేస్తాయని చెప్పి ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తారు. అంటే ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని, అంటే శివలింగం యొక్క రూపం, మనము శివాలయాలలో చూసేటువంటి శివలింగం యొక్క రూపం ఈ చెట్టులో, ఈ విత్తనంలో కనిపిస్తుంది. ఇది ఒక దైవం యొక్క శక్తిగా పాటిస్తారు. కానీ పొలాలలో, పొలం గట్లలో, చెట్లపైన ఇది తీగ బారి విచ్చలవిడిగా పెరుగుతుంది. దీన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇది దొరికినట్లయితే ఒక శివుని యొక్క విగ్రహమే ఏమంటారు, స్వయంభూ విగ్రహం దొరికినట్టుగా శివభక్తులు దీన్ని